హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో మనకి టాటా ఏస్, అలాగే టాటా ఇంట్రా, అలాగే టాటా యోధా ఈ మూడిట్ల గురించి సర్వీస్ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ఎందుకంటే సర్వీస్ చాలా మందికి వెహికల్ తీసుకున్న తర్వాత సర్వీస్ ఏ సర్వీస్కి ఎంత అవుద్ది అన్న ఆలోచన అయితే చాలా మందిలో ఉంటుంది. ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేను ప్రజెంట్ సర్వీస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను ఈ వీడియోలో. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముందుగా టాటా ఏస్ గురించి చూస్తే కనుక మనకి సర్వీస్ విషయంలో మనకు ముందుగా వారంటీ విషయంలో మాట్లాడుకోవాలండి. మనకి ఇంట్రా కానీ టాటా ఏస్ కానీ వారంటీ వచ్చి మనకి 2 years లేదా 72,000 కిలోమీటర్ల వరకు మనకు వారంటీ అయితే ఇస్తారు. ఈ 2 years 72,000 కిలోమీటర్ల సర్వీసింగ్ ఎలాగంటే మనకి ఫస్ట్ సర్వీసింగ్ వచ్చి మనకి 10,000 కిలోమీటర్లు లేదా 8 నెలలండి. అంటే మనకి ఇంట్రా కానీ టాటా ఏస్ కానీ రెండిట్లకి కూడా ఆ విధంగానే ఉంటుంది. మనకి ఒక్కొక్క సర్వీస్కి ఒక్కో విధంగా కాస్ట్ అవుతుందండి. అది ఎలాగంటే ఫస్ట్ టాటా ఏస్ విషయంలో చూద్దాం. టాటా ఏస్ నేను ఓన్లీ రెగ్యులర్ సర్వీసులు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మిగతా ఎడిషనల్గా ఏం చేయించుకున్నా సరే దాని సర్వీస్ విషయంలో దాని కాస్ట్ విషయంలో డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఫస్ట్ 3 సర్వీసులు అంటే 10,000, 20,000, 30,000 ఈ 3 సర్వీసులు కూడా లేబర్ ఫ్రీ సర్వీసులు అంటారండి. తర్వాత 4 కూడా అంటే 40,000, 50,000, 60,000, 70,000 ఇప్పుడు వరకు ఉన్న అన్నిటిని కూడా పెయిడ్ సర్వీసులు అంటారు. ఈ ఫస్ట్ ఫ్రీ సర్వీసులు అంటే ఓన్లీ లేబర్ అయితే ఫ్రీ అండి, మనకి సర్వీస్ కాస్ట్ అయితే కాదు. మనకు ఫస్ట్ సర్వీసింగ్ వచ్చి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఈ రెండు మారుస్తారు. ఆ రెండింటికి దగ్గరికి అప్రాక్స్గా ఒక 1,500 వరకు మనకి ఫస్ట్ సర్వీసింగ్ అయితే అవుతుంది. అదే సెకండ్ సర్వీసింగ్ వచ్చినప్పటికీ మనకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, దాంతోపాటు డీజిల్ ఫిల్టర్ కూడా మారుస్తారండి. ఆ డీజిల్ ఫిల్టర్ వచ్చి మనకి 1,300 వరకు కాస్ట్ ఉంది. ఓవరాల్గా ఒక 3,000 రెండో సర్వీసింగ్. అంటే ఫస్ట్ సర్వీసింగ్ వచ్చి 1,500 అవుతుంది, సెకండ్ సర్వీసింగ్ వచ్చి ఒక 3,000. అదే మూడో సర్వీసింగ్ వచ్చి మనకి ఫస్ట్ సర్వీసింగ్ లాగా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఇది కూడా 1,500. అంటే ఇప్పుడు వరకు ఈ 3 సర్వీసులు ఈ 3 కూడా ఫ్రీ లేబర్ సర్వీసులు కాబట్టి మనకి లేబర్ అయితే పడదండి. అదే మనకి పెయిడ్ సర్వీస్ విషయంలోకి అయితే ఇక్కడ లేబర్ ఛార్జ్ కూడా పడద్దండి. ఇప్పుడు దాకా మనకి ఫ్రీ సర్వీస్లో లేబర్ ఛార్జ్ అనేది పడలేదు. ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రైస్ అయితే అప్రాక్స్గా మీకు అంచనా కోసం అయితే చెప్తున్నా, ఒక 100 అటు ఇటులో వస్తుంది. అదే మనకి పెయిడ్ సర్వీస్ విషయంలో 4వ సర్వీసింగ్ వచ్చి మనకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, దాంతోపాటు డీజిల్ ఫిల్టర్ కూడా మారుస్తారండి. అక్కడ 3,000 అయింది కదండి, మనకి లేబర్ ఒక 600 రఫ్గా చూసుకున్న 3,600 ఆ రేంజ్లో అవుతుంది. అదే మనం ఎయిర్ ఫిల్టర్ కూడా మారుస్తారండి 40,000 దగ్గర. అది మనం తిరిగే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. మనం నార్మల్గా మన ఏరియాలో డస్ట్ తక్కువగా ఉంటుంది అంటే కనుక మనం 40,000కి మార్చుకోవచ్చు. లేదు అంటే కనుక అది 20,000కి 10,000కి అది క్లీన్ చేస్తూ ఉంటారు. అది బాగుంటే కనుక ఉంచేస్తారు, ఒకవేళ బాగోలేదంటే కనుక మార్చేస్తారు. అదైతే ఒక 1,000 రూపాయల వరకు ఉంటుందండి. అప్రాక్స్గా ఈ 4వ సర్వీసింగ్ వచ్చి ఈ డీజిల్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ దాంతోపాటు మనకు లేబర్ ఇవన్నీ కలిపి 3,600 వరకు మనం అంచనా వేసుకోవచ్చు. దాంతోపాటు ఎయిర్ ఫిల్టర్ అన్నది మారిస్తే ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా అవుద్ది, మార్చకపోతే అవ్వదు. అదే 5వ సర్వీసింగ్ వచ్చి సేమ్ అండి, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. అది మీకు ఫస్ట్ 1,500 అయింది కదండి, ఇప్పుడు దానికి ఒక సర్వీస్ యాడ్ అవుతుంది కాబట్టి ఒక 2,200, 2,500 ఆ రేంజ్లో అయితే ఉంటుంది మొత్తం ఓవరాల్గా. అదే మనకి ఆరో సర్వీస్ విషయంలోకి వస్తే కనుక మనకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్, మొత్తం కూలెంటు, బ్రేక్ ఆయిల్, మొత్తం హౌసింగ్ ఆయిల్, మొత్తం ఆయిల్స్కి సంబంధించిన అన్నీ కూడా చేంజ్ చేస్తారండి 60,000 కిలోమీటర్లకి. దీనికైతే విత్ లేబర్తో పాటు దగ్గరికి 7,000 వరకు అయితే అవుతుందండి 6వ సర్వీసింగ్. మళ్ళీ 7వ సర్వీసింగ్ అన్నది కామన్ అండి, జస్ట్ మనకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మారుస్తారు. అదైతే 2,500 వరకు అయితే అవ్వచ్చు. మీకు ల్యాప్టాప్ విషయంలో ఎప్పుడైనా మనం జనరల్ చెకప్ కానీ లేకపోతే రీజనరేషన్ కానీ అటువంటి ఏదైనా ల్యాప్టాప్ పెట్టి చెక్ చేస్తే కనుక ఒక 650 నుంచి మన చేసిన దాన్ని బట్టి మనకు ఛార్జెస్ అయితే పడతాయండి. ఇది టాటా ఏస్లో అన్ని వెర్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మనకి పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, పెట్రోల్ కమ్ సిఎన్జి, బయోఫ్యూయల్ ఉంది, అలాగే సిఎన్జి సపరేట్గా ఉంది, ఎలక్ట్రికల్ కూడా ఉంది సపరేట్గా. అంటే మనకి ఈ వెహికల్స్ ప్రతిదీ కూడా
వేరువేరుగా ఉంటాయండి సర్వీస్ ఛార్జెస్ అన్నాయి. అంటే మనకు సర్వీస్ ఒకటే, అందులో మార్చి ఇప్పుడు ఇప్పుడు మనం డీజిల్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. డీజిల్ తర్వాత మనం ముందుగా పెట్రోల్ విషయంలో మాట్లాడదామండి. పెట్రోల్ వచ్చి సేమ్ డీజిల్ ఫిల్టర్ ప్లేస్లో పెట్రోల్ ఫిల్టర్ అయితే మారుస్తారు. ఇప్పుడు మనం చూసాం కదండి, డీజిల్ ఫిల్టర్ చేసినంతసేపు డీజిల్ ఫిల్టర్ మార్చాం. ఇప్పుడు పెట్రోల్ కాబట్టి పెట్రోల్ ఫిల్టర్ అయితే మారుస్తారు. అదే సిఎన్జి విషయంలో అయితే ప్రజెంట్ అయితే ఏమీ లేదు, దానికైతే ఓన్లీ ఇంజిన్ ఆయిల్స్ చేంజ్ చేసి పంపిస్తున్నారు. అదే మనకి ఎలక్ట్రికల్ అయితే ఓన్లీ ల్యాప్టాప్ చెకింగ్ చేస్తారండి, జనరల్ చెకప్. పైగా సర్వీసింగ్ విషయంలో కూడా కొద్ది డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, అది సర్వీస్ మాన్యువల్లో ఉన్న టైమింగ్స్ అండి. అది 2500 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అది అందులో ఉన్న కిలోమీటర్లను బట్టి ఆ టైమింగ్ని బట్టి ఎప్పటికప్పుడు ఒకసారి వచ్చి చెక్ చేయించుకోవాలి. ఈవీ విషయంలో అయితే మిగతా అన్నీ కూడా నార్మల్గా 10,000 కిలోమీటర్లే, పెట్రోల్ కానీ గ్యాస్ కానీ అలాగే డీజిల్ కానీ. ఇది ఓవరాల్గా టాటా ఏస్ యొక్క సర్వీస్ విషయం. నెక్స్ట్ మనం ఇంట్రా అండి. ఇంట్రా విషయంలో చూస్తే ఇంట్రా 10, 20, 30, 50, 70 మొత్తం అన్నీ కూడా సర్వీస్ ఇంటర్వెల్స్ సేమ్ అండి. మనకు 2 సంవత్సరాలు లేదా 72,000 కిలోమీటర్లు అయితే మనకు వారంటీ విషయం అయితే వస్తుంది. అదే సర్వీస్ ఇంటర్వెల్స్ వచ్చి మనకి 8 నెలలు లేదా 10,000 కిలోమీటర్లకు ఒక సర్వీస్. మనకి ఇంట్రా సర్వీసింగ్ విషయంలో చూస్తే మనకి ఇంట్రా 10 విషయంలో చూస్తే అది 2 సిలిండర్ ఇంజిన్ కాబట్టి మనకి సేమ్ టాటా ఏస్లో మెయింటెనెన్స్ ఎలా ఉంది ఆ విధంగానే ఉంటుంది 10 విషయంలో అయితే. 20 అన్నది మళ్ళీ పెట్రోల్ కమ్ సిఎన్జి కాబట్టి దాని గురించి అయితే నేను మాట్లాడట్లేదు. ఓన్లీ మనకి 10, 30, 50, 70 ఇవి డీజిల్ వెర్షన్స్ కాబట్టి మనం దాని గురించి అయితే మాట్లాడదాం. మనకి ఇంట్రా V30 ఫస్ట్ సర్వీసింగ్ 10,000కి సర్వీసింగ్కి వచ్చినప్పుడు మనకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే మారుస్తారు. దీనికి ప్రైస్ వచ్చి మనకి 2,500 వరకు అయితే అవుతుంది అప్రాక్స్, అంటే 2,200 నుంచి 2,500 మధ్యలో అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి రెండో సర్వీసింగ్ ఉంది. రెండో సర్వీసింగ్ సేమ్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, దాంతోపాటు మనకి డీజిల్ ఆయిల్ ఫిల్టర్ కూడా మారుస్తారు. ఇది వచ్చి మనకి 3,000 నుంచి 3,500 వరకు మనకైతే కాస్ట్ అయితే అవుతుంది రెండో సర్వీసింగ్ వచ్చి. అంటే దానికి ఒక 1,000 రూపాయలు అయితే, ఒక 1,000 రూపాయల దగ్గరలో అయితే ఉంటుంది దీనిది. అదే మనకి మూడో సర్వీసింగ్ అయితే సేమ్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. అంటే ఇక్కడ వరకు కూడా ఫ్రీ లేబర్ సర్వీసెస్ అండి, ఓన్లీ లేబర్ ఛార్జ్ అయితే పడదు, మనకి వీటికి అయితే పే చేయాలి. మూడో సర్వీసింగ్ కూడా మనకి 2,500 వరకు అయితే అవుతుంది అప్రాక్స్గా. అంటే నేను చెప్పే ప్రైస్లు ప్రతిదీ కూడా దగ్గరికి ఇంచు అటు ఇటులో ఉంటాయండి మీకు ప్రైసెస్ అయితే. అదే నాలుగో సర్వీస్ విషయంలోకి వస్తే కనుక మనకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, దాంతోపాటు డీజిల్ ఆయిల్ ఫిల్టర్ కూడా మారుస్తారు, విత్ లేబర్ కూడా పడుతుందండి. మీకు దగ్గరికి 4,000 నుంచి 4,500 వరకు అయితే మనకి నాలుగో సర్వీసింగ్ అవుతుంది. అదే ఐదో సర్వీసింగ్ అయితే ఓన్లీ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే మారుస్తారు. దానికైతే మనకి 3,500 వరకు అవుతుంది. ఏంటంటే అది ఇందాక 2,500 అయ్యింది, ఇప్పుడు లేబర్ ఒక 1,000 రూపాయలు మనం రఫ్గా చూసుకుంటే ఒక 3,500 వరకు అయితే లేబర్ అవుతుంది. అంటే మనకి ఈ ఎయిర్ ఫిల్టర్ అన్నది ఆప్షనల్ అండి, అది మనం తిరిగి ఏరియాని బట్టి ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ అయితే ప్రతి సర్వీసింగ్లోనే క్లీన్ చేస్తారు. ఒకవేళ అసలు బాగోలేదు అంటే కనుక అది మారుస్తారు. దాని అయితే ఒక 1,000 రూపాయల వరకు మనకి పడుతుంది. ఎప్పుడైతే మారుస్తామో అప్పుడు అది దానికి ఛార్జెస్ అయితే పడతాయి. అదే మనకి ఆరో సర్వీస్ విషయంలోకి వస్తే సేమ్ అండి, మొత్తం ఇందాక టాటా ఏస్లో చూసాం కదండి, మొత్తం అన్ని ఆయిల్స్, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్, అలాగే హౌసింగ్ ఆయిల్, మొత్తం అన్ని ఆయిల్స్ చేంజ్ చేస్తారండి ఫిల్టర్తో పాటు. మీకు దగ్గరికి దీనికైతే 9,000 వరకు అయితే కాస్ట్ అవుతుంది. అదే మనకి ఏడో సర్వీసింగ్ విషయంకి వస్తే ఓన్లీ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే మారుస్తారు. ఇదైతే 3,500 వరకు వస్తుంది. అంటే మనకి ఓవరాల్గా 2 సంవత్సరాలు లేదా 72,000 కిలోమీటర్లు అంటే 70,000, అంటే 7 సర్వీసులు వస్తాయి. ఆ 2,000 అన్నది కొద్దిగా ప్లస్ ఆర్ మైనసెస్ ఉంటాయి కాబట్టి మనకి 7 సర్వీసెస్ అయితే ఇస్తారు. ఇది ఇంట్రా విషయంలో అయితే ఈ విధంగా ఉంటాయి. వచ్చి టాటా యోధా అండి. టాటా యోధా వచ్చి మనకి సర్వీస్ 3 లక్షల కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాల వరకు వారంటీ అయితే ఉంటుందండి ఈ వెహికల్కి. అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే దీనికి 3 లక్షల కిలోమీటర్ల వరకు అయితే మనకి వారంటీ వస్తుంది.
ఇది సర్వీస్ ఇంటర్వెల్ కూడా 8 నెలల్లో లేకపోతే 20,000 కిలోమీటర్లు అంటే కొద్దిగా వెహికల్ అయితే పికప్ రేంజ్లోకి వస్తుంది కాబట్టి 20,000 కిలోమీటర్లకి అయితే ఇంటర్నల్గా మనకి చేంజింగ్కి టైమింగ్ ఇచ్చాడు. దానికి 20,000 కిలోమీటర్లకు ఫస్ట్ సర్వీసింగ్కి వెళ్తే కనుక మనకి సేమ్ అండి, మనకి ఫ్రీ సర్వీసులు పెయిడ్ సర్వీసులు అని ఉంటాయి. ఇది ప్రజెంట్ అయితే మనకి ఏఎంసీలో అయితే నడుస్తుందండి. ఇది మనకి 75,000 కిలోమీటర్లో లేదా 2 సంవత్సరాల వరకు ప్లాటినం ఏఎంసీ అయితే యోధాకి ఉంది, అలాగే V50కి కూడా ఉంది. ఇప్పుడు యోధా మామూలు సర్వీసులు అంటే ఏఎంసీ లేదు స్కీము అయితే కనుక ఫస్ట్ సర్వీసింగ్ వచ్చి మనకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మారుస్తారండి. దానికి ఇంజిన్ ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ ఎక్కుతుంది, ఎందుకంటే ఇంజిన్ అయితే పెద్దది కాబట్టి 7.5 లీటర్స్ వరకు ఇంజిన్ ఆయిల్ అయితే ఎక్కుతుంది. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఈ రెండు కలిపి మనకి 3,500 వరకు అవుతుందండి ప్రైస్. మనకి సెకండ్ సర్వీసింగ్లోకి వచ్చి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్ కూడా మారుద్దండి 40,000 దగ్గర. ఈ డీజిల్ ఫిల్టర్కి ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి మనకి దగ్గర ఒక 5,000 వరకు అయితే మనకి ఈ రెండో సర్వీసింగ్ అవుతుంది. అదే మూడో సర్వీసింగ్ వచ్చి 60,000 కిలోమీటర్లు అండి. 60,000 కిలోమీటర్లకు వచ్చి ఆల్మోస్ట్ మనకి అన్ని ఆయిల్స్ అయితే మారుతాయి, అన్ని ఆయిల్స్ అయితే మార్చుకుంటారు. మనకి ఇంట్రా కానీ టాటా ఏస్ కానీ ఏ విధంగా అయితే మారినాయి అలాగే ఇది కూడా దగ్గరికి దీనికైతే 10,000 వరకు అవుతుందండి. 10,000 దగ్గరికి అయితే అవుతుంది. ఇక్కడ వరకు ఫ్రీ సర్వీసులు అండి. ఓన్లీ మనకి 60,000 కిలోమీటర్లో తిరిగిన కనుక మనకి 3 సర్వీసులు అంటే ఫ్రీ సర్వీసులు అయితే వస్తాయి. మనకి తర్వాత వచ్చి పెయిడ్ సర్వీసులు అండి. మనకి 4వ సర్వీసింగ్ వచ్చి 80,000 కిలోమీటర్లు అండి. 80,000 కిలోమీటర్లకు అయితే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే మారుతుంది. మనకి 80,000 దగ్గర లేబర్ ఛార్జీ కూడా పడుతుందండి. మనకి ఫ్రీ సర్వీసులు కాదు కాబట్టి మనకి దగ్గరికి 4,700 అంటే 5,000 దగ్గరికి అయితే మనకి 4వ సర్వీసింగ్ అయితే అవుతుంది. అదే 5వ సర్వీసింగ్ వస్తే 1,00,000 కిలోమీటర్లు అండి. 1,00,000 కిలోమీటర్లకు అయితే మనకి టైమింగ్ బెల్ట్ కూడా మార్చుకోవాలి, అలాగే ఆయిల్స్ అన్ని మార్చుకోవాలి, ఈ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా మార్చుకోవాలి. ఓవరాల్గా మనకి దగ్గరికి 20,000 వరకు అయితే అవుతుందండి మనకి ఈ 1,00,000 కిలోమీటర్ల సర్వీసింగ్ అయితే. ఇలాగా మనకి యోధా అన్ని కూడా రొటేషన్ అవుతూ ఉంటాయండి. ఒకటి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, రెండోది వచ్చి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్, అలాగే మధ్యలో ఈ టైమింగ్ బెల్ట్, ఇవన్నీ కూడా మనకు 3 లక్షల వరకు అలా కంటిన్యూ అవుతుంది. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మందిలో ఈ డౌట్ అయితే ఉండొచ్చు. ఇది మీకు ఒక అంచనా మాత్రమే, అంటే రియాలిటీ అయితే కాదు. అంటే దగ్గరికి వస్తుంది మీకు ఈ ఫస్ట్ సర్వీసింగ్ అయితే ఎంత అవుతుంది, రెండో సర్వీసింగ్ అయితే ఎంత అవుతుంది అన్న ఆలోచన అయితే వస్తుందండి. దీని మీద మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.